వాళ్ళు ఏమనుకుంటారు, మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఏంటంటే మేము ఈ డబ్బులు లేదో బిజినెస్ ఎంకరేజ్ చేస్తే అంటే బేసికల్ ఏంటంటే మన ఓటర్ ఎడ్యుకేట్ చేస్తే ఓటర్ ఇండిపెండెంట్ గా ఉంటాడు, భయపడతాడు. సో వాళ్ళకి ఏంటంటే మన కమ్యూనిటీ మెంబర్స్ అవేర్నెస్ పెట్టడం నాకు ఇష్టం లేదు. దాంతో మేము ఏం చేసామంటే ఇవాళ కరెక్ట్ కారణం మేము, ఎందుకంటే ఇలాంటి సెషన్స్ నేను లాయర్ గా ఒక బిజినెస్ అనే వెంకటేశ్వర ఎంటర్ప్రినర్స్ గా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ మన కమ్యూనిటీ నుంచే కాదండి, తెల్లోళ్ళ దగ్గర నుంచి జూయిష్ పీపుల్ ని, వైశ్యాస్ ని, ఒక బ్రాహ్మిన్స్ ని, ఎవరైతే స్టార్ట్అప్ అమెరికాలో ఉన్న మన కేరళ మలయాళీస్ ని అందరినీ పట్టుకొచ్చి ఒక ఏ విధంగా బిజినెస్ సక్సెస్ఫుల్ గా ఎలా అయ్యారు, మన వాళ్ళు దాన్ని చూస్తూ ఎలా రావచ్చు అనే దాంతో బెస్ట్ ఫైర్ అకాడమీ చేశాము. అలా చేస్తా ఉంటే ఇవాళ తర్వాత 2022లో మేమేంటంటే చాలా కార్యక్రమాలు చేస్తాం. ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఇస్తాం 2022లో బెస్ట్ ఫైర్ అకాడమీ కింద. దాంట్లో మేము ఓన్లీ మీకు స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ లో ఎలా స్టార్ట్ చేయాలి, ఒక లాయర్ని, చార్టెడ్ అకౌంటెంట్ ని తీసుకొచ్చి ఎలా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీరు వీసా మీద ఉన్నా సరే. బట్ ఏంటంటే మీకు జాగ్రత్తగా ఉండాలి, వీసా వెళ్ళినప్పుడు రేపు పొద్దున మీకు స్టాంపింగ్ కానీ గ్రీన్ కార్డ్ కానీ ప్రాబ్లం రాకూడదు. దాంతో అలా చేస్తూ ఇవాళ కనీసం 2022లో దీన్ని అఫీషియల్ గా ఎన్పీగా కన్వర్ట్ చేసాము. ఇవాళ 6,000 మంది ఉన్నారు. 50 స్టేట్లలో 9 చాప్టర్లు అండి, 9 చాప్టర్లు ఉన్నాయి మనకి, ఇంకా గ్రోయింగ్. సో ఏంటంటే ఆ 9 చాప్టర్లో మేము ఫ్యాబ్రిక్ సర్వీసెస్ అని చెప్పేసి మేము అన్నింటి మీద ఫోకస్ చేసుకోవాలి. 100 సర్వీస్ చేయొచ్చు. మాకేంటంటే మా ఫిలాసఫీ ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్, వెల్త్ జనరేషన్, నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. మన దాంట్లో ఉమెన్ అమెరికాలో వస్తున్నారు, H4 మీద వస్తారు, వాళ్ళకి ఉద్యోగం వీసా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక సైడ్ బిజినెస్ ఎలా చేయొచ్చా వాళ్ళ ఇంట్లో ఉంటూనే అని చెప్పేసి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. రియల్ ఉమెన్ అండ్ ఇమిగ్రేషన్, మీరు అందరూ తెలుసు, అందరూ ఇమిగ్రెంట్స్ వీసా మీద వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీసా ప్రాసెసింగ్ లో కానీ, వీసా అప్రూవల్ లో కానీ, లేదా వీసా స్టాంపింగ్ లో కానీ, ఇవన్నీ చేస్తామండి. దాంతోపాటు ఒక ఫ్యాక్ట్ అనేది ఫౌండేషన్ ఫర్ ఆత్మీయ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఐడియా ఏంటంటే దాని ద్వారా ఈ మన కమ్యూనిటీలో ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లేకపోతే ఇంకొక సమ్మన్ వాంట్ టు డూ బికమ్ సమ్ స్టార్ట్అప్, దాని ద్వారా మేము ఏంటంటే ఇండిపెండెంట్ గా చార్టెడ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఆత్మీయ ఫ్యాక్ట్ అయితే ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. లాస్ట్ 6 years లో మేము 500 మంది ఎంటర్ప్రినర్స్ ని అమెరికాలో చేస్తాం. నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. Apta is there for 15 years. I don't want to criticize. They don't know. They never taught how to start the business. In 2006, I'm telling you, you can go and ask anyone. 2017, I started how to start the business. Bring the lawyers, bring the CPA, your H1, H4 EAD, and H4, and green card or GCAD. How to start the business. Today, rest is history. మీకు చెప్తాను, 500 మంది ఎంటర్ప్రినర్స్ ని, 500 స్టాక్ ట్రేడర్స్ ని. స్టాక్ ట్రేడింగ్ మీకు చాలా కాంప్లెక్స్. సింపుల్ స్టాక్ ట్రేడింగ్ దగ్గర నుంచి ఆప్షన్ ట్రేడింగ్ దగ్గర నుంచి మీకు టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఇవన్నీ మేము చేస్తున్నాము. దాంతో పాటు ఇవాళ 500 స్టాక్ ట్రేడర్స్, 500 బిజినెసెస్ ప్లస్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన దీంతో పాటు బడ్స్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇది మనం కాదు, మన ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది, రిస్క్ తీసుకోలేదు, మన కిడ్స్ ని ఎంకరేజ్ చేయాలి. దాంతో నెక్స్ట్ కిడ్స్ అంటాం. మన కిడ్స్ కి, హై స్కూల్ కిడ్స్ కి, మిడిల్ స్కూల్ కిడ్స్ కి, కాలేజీలో మంచి కాలేజీలు రావడానికి ఏ విధంగా అమెరికాలో మెరిట్ ఒకటే కాదండి, దాంతో పాటు కమ్యూనిటీ సర్వీస్, లీడర్షిప్ స్కిల్స్ కూడా ఉంటారు. పెద్ద పెద్ద కాలేజీకి వెళ్ళాలంటే దానికి మేము పెద్ద వాల్ స్ట్రీట్ నుంచి, సిలికాన్ వ్యాలీ నుంచి స్టార్ట్అప్ కంపెనీస్ వాళ్ళ మెటర్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ ఇప్పించి, నేను చెబుతాను లాస్ట్ 3 years లో ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసాము. ఇవాళ 200 ఇంటర్న్షిప్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ అండి. They are into the Ivy League and top schools. మెడికల్ మేము డాక్టర్ అవ్వాలంటే డాక్టర్స్ తో కనెక్ట్ చేస్తాము. బిజినెస్ అవ్వాలంటే బిజినెస్ పీపుల్ తో, మీరు MBA పిల్లలు వెళ్ళి బిజినెస్కి వెళ్దాం, బిజినెస్ లో చేద్దాం అనుకుంటారు, అది MBA చేద్దాం, BBA MBA చేద్దాం అనుకుంటారు, కొంతమంది కంప్యూటర్ సైన్స్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది లా చేద్దాం అనుకుంటారు, కొంతమంది స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటారు. వీళ్ళందరినీ ఇంటర్న్షిప్ చేసి లాస్ట్ ఇయర్ దిస్ సమ్మర్ ఇట్స్ 50 internships for high school kids. I'm telling you, they are going to be future entrepreneurs.
ఇదండి. దాంతో పాటు మేము ఈ సిలికాన్ వ్యాలీ నుంచి లేకపోతే వాల్ స్ట్రీట్ నుంచి తీసుకొచ్చి ట్రైన్ ఇస్తాం, కిడ్స్ కి మెంటర్ చేస్తాం. హౌ దే గ్రోన్ ఫ్రమ్ ఏ జీరో టు ఏ $1 million. ఎలన్ మస్క్ హెచ్ఓడి మీద వచ్చాడు, ఎలా ఇలాగా మేము చేస్తాం. Officially now we are successful. We are expanding the organization in USA. Now India. Now the reason is why we are assembling it today is, and India is going to be a future. Just I want to give you why we started Atmi India chapter. And yesterday with Tirupatilo, మన గవర్నర్ హర్యానా 3-time మినిస్టర్, ఫార్మర్ మినిస్టర్ అండ్ కరెంట్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, సివిల్ సర్వెంట్స్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ, I realized the civil icon అనే గ్రూప్ ఉంది, వాళ్ళందరూ రియలైజ్ అయ్యి ఆత్మీయ ఈజ్ అ యూనిక్ ప్లాట్ఫామ్ ఫర్ అవర్ కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళందరూ కలిపి, ఓం గారు మీరు చేస్తున్న ప్రోగ్రామ్ అమేజింగ్, వీ వాంట్ టు ఎంకరేజ్ దిస్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లి గవర్నర్ గారిని వాళ్ళే తీసుకొచ్చి yesterday, and we want to launch in a big way, but they said, Om garu, don't bring the politicians. We want to, ఎందుకంటే పొలిటీషియన్స్ వస్తే అది ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ కాదు. మా పర్పస్ ఏంటంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, పొలిటీషియన్స్ రావచ్చు, బట్ బిజినెస్ అంటే బిజినెస్ పీపుల్ పట్టాలి. మా ఫిలాసఫీ. ఇంకోటి కట్అవుట్ కల్చర్ మాది కాదండి. కట్అవుట్స్ అనేది మేము వ్యతిరేకం. దాని బదులు కట్అవుట్ మనీని మన స్కూల్లో, మన హై స్కూల్ ఇప్పుడు ఈ బీటెక్స్ అవుతారు, వాళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, ఇంటర్వ్యూ స్కిల్స్ మీద, జాబ్ రెడీ స్కిల్స్ మేము ప్రొవైడ్ చేద్దాం. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ. That is the differentiation between other organization and our organization. So we are against the cutout cultures. We are against the dance cultures. We want to, our community needs real transformation, real financial empowerment. Then అందరూ ఆ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేయగలిగితే మీరు డు నాట్ కంప్లైంట్ అదర్ కమ్యూనిటీస్, అదర్ వాళ్ళు వచ్చారు మనం చేయట్లేదని కంప్లైంట్ చేస్తా ఉంటే, ఇవాళ మీరు అమెరికాలో చూడండి, ఆఫ్రికన్ అమెరికన్స్ నల్లోళ్ళు వాళ్ళు 250 సంవత్సరాలు అదే కంట్రీలో ఉంటారు. ఇవాళకి వెనకబడిపోయారు, మీరు చూసే ఉంటారు. మన పిల్లలు కూడాను అమ్మో నల్లోళ్ళు ఉన్నారా అంటారు. అది రాంగ్. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ కాలేదు, వాళ్ళు ఇలాగే కంప్లైంట్ చేస్తుండిపోయి అసలు ట్రాన్స్ఫర్మేషన్ కాలేదు. మన వాళ్ళు ఇండియన్స్ వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు, సిఇఓస్ అవుతున్నారు. వై నల్లోళ్ళు అవ్వలేదు? కారణం కూడా మన కమ్యూనిటీలో కూడాను ఆ చేంజ్ రావాలి. అండ్ హోప్ఫుల్లీ ఆత్మీయ with the innovative programs to empower the community financially and through education, enrich, empowerment and elevate. So we want to achieve that. Now yesterday and andaru almost Padmavati University lo and the Holy Temple of Tirupati lo man launch chesam Atmiya chapter. This is the India America lo 9 unnayi, దీంతో 10వ చాప్టర్ ఇది. ఇంటర్నేషనల్ చాప్టర్ అని యూకే మన అన్ని కంట్రీస్ కలిపి ఒకటి చేస్తాము. వేరే వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి ఒకటి చేస్తానంటారు. బట్ కరెంట్లీ వీ వాంట్ స్టార్ట్ ఇంటర్నేషనల్ చాప్టర్. అండ్ దిస్ ఇస్ వేరే నెక్స్ట్ ఏంటంటే రేపు బైలాస్ రాస్తాము ఆత్మీయ ఇండియా చాప్టర్ కి. అటార్నీస్ వర్కింగ్ అని. దాని తర్వాత మేము ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను బెంగళూరులో బిజినెస్ మీట్ పెట్టాను, రౌండ్ టేబుల్ పెట్టాను. వీ వాంట్ టు ఏ బిగ్ కాన్ఫరెన్స్ చేస్తే వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ద మనీ. రియల్లీ వీ వాంట్ టు బ్రింగ్ ద business transform, the people who transform the businesses, they have to come and teach us how they did it. ఇంకోటి అంటే రియల్ ఎస్టేట్ ఒక గ్రూప్ ని, టూరిజం ఒక గ్రూప్ ని, మెడికల్ టూరిజం, రెగ్యులర్ టూరిజం, హాస్పిటాలిటీకి, ఐటీకి, జనరేటివ్ ఏఐకి, వీటన్నిటికీ వచ్చిన సబ్ కమిటీస్ ఫామ్ చేసి మేము అనుసంధానం చేద్దాం అనుకున్నాం. అమెరికాలో ప్రాక్టీస్లు ఎలా ఉన్నాయి యేసుబాబు గారు చెప్పారు. ఏది మన బాక్సులు అంట, బాక్సులు, కాటన్ బాక్సులు అమెరికాకి ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, లేదా ఫిష్ ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు మీకు వాళ్ళకి, లేదా అక్కడి నుంచి మీరు ఫ్రాంచైజీలు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మీకు KFC ఫ్రాంచైజీ ఉంది, ఎలా తీసుకోవచ్చు, లేకపోతే మెక్డొనాల్డ్ ఫ్రాంచైజీ ఉంది, ఎలా తీసుకోవచ్చు. అలాగే అక్కడ చాలా ఉన్నాయి రెస్టారెంట్లు, మెక్డొనాల్డే కాదు. మన అంటే మేము అనుసంధానం చేస్తాం, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొస్తాం. అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్, అక్కడ నాలెడ్జ్ని తీసుకొచ్చి. ఎందుకు చెప్తానంటే, మీకు లాస్ట్ వాండ్ కంక్లూడ్ అని చాలా టైం తీసుకోవడం ఇష్టం లేదు. దాంట్లో ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది, చాలా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది. ఫస్ట్ స్టీమ్ ఇంజిన్ మీరు వినే ఉంటారు. స్టీమ్ ఇంజిన్ లో తర్వాత ఎలక్ట్రిసిటీ, స్టీమ్ ఇంజిన్ తర్వాత కరెంట్ వచ్చింది, కరెంట్ తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఈ మూడింట్లోనూ ఇండియా ఎప్పుడు పెద్దగా కంట్రిబ్యూట్ చేయలేదు. అందుకనే మనం పవర్టీలో ఉండిపోయాం. అమెరికా, జపాన్ అండ్ కొరియా, తైవాన్ మీరు చూస్తే, యూకే, యూరోప్ చూస్తే వాళ్ళందరూ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 3 ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్. అండ్ దట్స్ వై దే బికేమ్ ఏ సక్సెస్ఫుల్ కంపెనీస్. మీరు చూస్తే ప్రపంచంలో ఇన్నోవేషన్ అంతా
ఈ 5 కంట్రీలో జరుగుతుంది చూస్తే యూకే, యూరోప్, సౌత్ అమెరికా, సౌత్ కొరియా అండ్ జపాన్, తైవాన్ అండ్ అమెరికా. 6 కంట్రీస్ ఉన్నాయి. వై నాట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఇండియన్స్ అమెరికాలో వెళ్ళి సిఓస్ అవుతున్నారు, అన్నీ అవుతున్నారు. మనం ఎందుకు చేయట్లేదు? నౌ దిస్ ఈస్ ద జనరేటివ్ ఏ అని మీరు ఇదే ఉంటారు. కొత్తగా చాట్ జీపీటీ లాగా కొత్త జనరేటివ్ ఏ వచ్చింది. ఇది దిస్ ఇస్ ద గ్రేట్ మూవ్మెంట్ ఫర్ ఇండియా అండ్ వీ హ్యావ్ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఇండియా కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ, be part of this industrial revolution 5 and become a millionaire, wealth, creative wealth. You can uplift so many people from out of poverty. This is a great opportunity and India has a fair chance to become a developed country by 2047 as promised by, as visioned by your Prime Minister of India, Modi. That's what I want to say. So towards that, our community needs to talk. So 2047, we're talking about it. How our community can take these opportunities, can learn get education, then come up with the ideas, then come up with the idea into a plan into execution, then finance ఎలా రావాలి, లేదా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి ఆ బిజినెస్ లో. మేము ఆత్మీయ ద్వారా ఇవన్నీ ఇవ్వదలుచుకున్నాము. కావాలంటే రేపు పొద్దున మీరు రియల్ ఎస్టేట్ లో మీరు అపర్ణ కానీ లేకపోతే వైభవం కానీ అవ్వాలన్నా సరే, ఇఫ్ యూ డూ రైట్ వే, American investors, they come in because they want to invest in India. India is going to be a 30 trillion economy minimum by 2047. So మీరందరూ దాంట్లో సక్సెస్ఫుల్ కాకపోతే, ఎగ్జాంపుల్ చెప్తాను, how African Americans are today. 250 years of independence, America's independence, they are struggling in America. America is మన పిల్లలందరూ పంపిస్తాము. మీరు అలా ట్రాన్స్ఫార్మ్ కాకపోతే, మన ఎమోషనల్ గా ఉండిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చేసుకుంటూ మనం చేయకపోతే, we are going to be left behind. And just I want to tell you that. With that note, I want all of your support for Atmiya India chapter. And if you want to become a volunteer, if you want to become give a knowledge to our community people and study the US market, Europe market, for Western society, Western markets, how we can replicate it here, because we have a 1.4 billion people here, huge market. Digitalization to the automobile, to the pharmacy, medical, to everything is there here. Hospitality. So it is a great opportunity. Let's work towards transforming our community, our society, and let's work hard. Make sure your kids also aware of this, and they will become a future leaders of this country. Thank you all for joining, and I really appreciate it. Thank you once again for joining Atmiya session. This officially we are going to conduct the session from under Atmiya going forward. Thank you.